క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవాళ మనము లెంట్ 2వ ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. దేవుడు మనుషులతో చేసుకున్నటువంటి ఒప్పందాలను గురించి, మానవులకు చేస్తానని చెప్పినటువంటి మేలుల గురించి లోతుగా ఇవాళ రీడింగ్స్ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అబ్రాముతో దేవుడు చేసుకున్నటువంటి ఆనాటి కాలపు ఒక వింత నిబంధన గురించి, అలాగే అలెగ్జాండర్ అనేటువంటి ఒక గొప్ప యోధుడి తండ్రి పేరు మీద నిర్మితమైనటువంటి ఒక పట్టణాన్ని ఉపయోగించుకొని బోధించినటువంటి పౌలు గారి మాటలను, అలాగే స్వయాన యేసుక్రీస్తుతోనే ప్రార్థనా ప్రాంతానికి వెళ్ళి అక్కడ నిద్రపోయినటువంటి శిష్యుల గురించి, ఆ శిష్యులు నిద్రపోవడంతో ఆదాముకి అబ్రాముకి మధ్య ఉన్నటువంటి సంబంధాలను గురించి ఇవాళ మనం లోతుగా తెలుసుకుంటాము. కాబట్టి జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేద్దాము. ఇవాళ మొదటి రీడింగ్ మనం చూసినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము 5 నుంచి 12 వచనాలు, 17, 18 వచనాలు ఇవాళ రీడింగ్లో ఉన్నాయి. ఈ రీడింగ్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి అబ్రాము. మనందరికీ అబ్రహాము అనేటువంటి పేరు బాగా పరిచితం, కానీ అబ్రహాము అనేది దేవుడు మార్చినటువంటి పేరు. దేవుడు పేరును మార్చకముందు అబ్రహాము యొక్క అసలు పేరు అబ్రాము. ఈ విధంగా దేవుడు ఎప్పుడైనా చరిత్రలో పేర్లు మార్చాడు అని అంటే అది చాలా గొప్ప అంశం. ఒక జాతులే నిర్మితమయ్యేటువంటి ఒక ప్రధాన ఘట్టం అని చెప్పొచ్చు. ఉదాహరణకి 3 పేర్లు దేవుడు మార్చినట్లుగా మనకి చరిత్రలో కనిపిస్తుంది. మొదటగా అబ్రాముగా ఉన్నటువంటి వ్యక్తిని అబ్రహాము అని మార్చాడు. అబ్రహాము అని అంటే జాతులకి తండ్రి అని. ఆ విధంగా అబ్రహాముకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనాల్లో కనీసం సగం మంది అబ్రహామును తమ యొక్క విశ్వాసానికి మూలకర్తగా భావిస్తున్నారు. ముస్లింలు కావచ్చు, యూదులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. సో ఈ విధంగా అబ్రాము అనేటువంటి పేరు అబ్రహాముగా మారినప్పుడు ఇంతమంది వ్యక్తులు అతని యొక్క జీవితంలో కనిపిస్తున్నారు. ఆ తర్వాత యాకోబు అనేటువంటి వ్యక్తి, అబ్రహాం కుమారుడు ఈసాకుకు పుట్టినటువంటి వ్యక్తి యాకోబు. ఆ యాకోబు పేరును కూడా దేవుడు మార్చి ఇస్రాయేలు అని పెట్టడం చూస్తున్నాం. ఆ ఇస్రాయేలు అనేటువంటి ఆ పేరు మీదుగానే ఒక దేశం ఏర్పడింది. ఆ దేశంలోనే యేసుక్రీస్తు కూడా పుట్టాడు. అంటే పేరు మార్చినప్పుడు ఎంత గొప్ప ఘటన జరిగింది. అదేవిధంగా కొత్త నిబంధనలో చూస్తే మన పేతురు గారికి కూడా యేసుక్రీస్తు ఒక ప్రత్యేకంగా పేరు పెట్టాడు. కేఫా అని యేసుక్రీస్తు పిలవడం మనం చూస్తాము. కేఫా అంటే రాయి అని. ఇదిగో ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదును అని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పారు. ఆ విధంగా ఆనాడు ఏర్పడినటువంటి కథోలిక శ్రీసభ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ఆ సంఘంలో కలిగి ఉన్నారు. అంటే పేతురు గారి కింద, అనగా ఆ నాయకత్వం కింద ఎంతమంది ఈరోజు ఉన్నారో మనం చూడగలుగుతున్నాం. ఈ విధంగా పేర్లు మార్చడం అనేది గొప్ప ఘటనలు. ఇవాళ ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యం ఏంటి అని అంటే, అబ్రహాముకేమో వయసు అయిపోతుంది, పిల్లలు లేరు. అప్పుడు దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము తన గోడంతా వెళ్ళబోసుకుంటున్నాడు. దేవా, నువ్వు చెప్పిన మాటలన్నీ బాగానే ఉన్నాయి, తోడున్నానని చెప్తున్నావు, దేశానికి తీసుకెళ్ళి అక్కడ నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తానని చెప్తున్నావు, కానీ నా పరిస్థితి చూస్తే ఇప్పటి వరకు పిల్లలు లేరు. ఈనాడు అంటే అబ్రహాము కాలంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఎవరైనా వ్యక్తులకి పిల్లలు లేకపోతే ఆ ఇంట్లో, అనగా ఆ వ్యక్తి ఇంట్లో పుట్టినటువంటి బానిస, అంటే ఇంట్లో పనులు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలకి ఈ వ్యక్తి ఆస్తి అంతా వెళ్ళిపోతుంది. ఆ విధంగా నా ఆస్తి అంతా నా బిడ్డలకి ఏం చెందడం లేదు కదా, నాకు చూస్తే వయసు అయిపోయింది అని చెప్పి అబ్రహాము దేవుని దగ్గర తన గోడంతా వెళ్ళబోసుకుంటే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకి మాటలతో సమాధానం చెప్పలేదు. అక్కడెక్కడో ఒక టెంట్లో కూర్చొని ఉన్న అబ్రహాముని అబ్రహాం ఒకసారి బయటికని చెప్పి బయటికి తీసుకొని వచ్చి రాత్రిపూట పైకి ఆకాశం వైపు చూపిస్తూ దేవుడు ఆదికాండం 15వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఈ విధంగా అంటున్నాడు. దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రాలను లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పాను. అబ్రాము దేవుణ్ణి నమ్మెను, ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అంటే అబ్రహాము దేవుణ్ణి ఎప్పుడు నమ్మాడు అని అంటే తన జీవితంలో లోటు అనేది ఇంకా ఉండగానే దేవుణ్ణి నమ్మాడు. సో అలాంటి విశ్వాసం ఈరోజు మనకుందా లేదా మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఏమీ లేనప్పుడే దేవుడిని ఎంతగా అబ్రహాము నమ్మాడో మనము కూడా అలా విశ్వసిస్తే ఆ తదనంతరం దేవుడు అబ్రహాముగా మార్చినట్లుగా మనల్ని కూడా ఒక గొప్ప స్థానంలోకి దేవుడు తీసుకొని వెళ్తారు.
అయితే అబ్రహాముకి దేవుడు మాట చెప్తున్నాడు, బాగానే ఉంది, ఇదిగో నీ బిడ్డలందరినీ ఇలా నక్షత్రాలుగా అంతమంది ఉండేలాగా మారుస్తాను అని చెప్పి కేవలం మాటలు చెప్పడం మాత్రమే కాదు, అబ్రహాముకి ఒక గుర్తును కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ గుర్తును చూపించడానికి ముందు ఇదిగో నువ్వు కొన్ని జంతువులను తీసుకోనరా అని చెప్పి అబ్రహాముకి చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు చూడండి. ఆదికాండం 15వ అధ్యాయము 9-10-12 వచనాల్లో ఈ విధంగా ఉంది. దానికి ప్రభువు 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడు మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక గువ్వను, ఒక పావురము నా వద్దకు తీసుకొని రమ్ము అనెను. అబ్రాము వాటన్నింటినీ తీసుకొని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. దేని ముక్కను దాని ముక్కకు ఎదురుగా ఉంచెను. పక్షులను మాత్రం కోయలేదు. పొద్దు వాలుచున్నప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయానకమైన మహాగాఢాంధకారము అతనిని కమ్మెను అని చెప్తున్నారు. ఇందులో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రొద్దువాలు చూడగా అబ్రహాముకి గాఢ నిద్ర పట్టిందంట. ఆ నిద్ర పట్టడానికి ముందు ఏం చేశారు అని అంటే, కొన్ని రకాల జంతువులని అబ్రాముని దేవుడు తీసుకొని రమ్మని చెప్పాడు. అబ్రాము వాటన్నిటిని దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. వాటిల్లో పెయ్య ఉంది, ఆడు మేక, తర్వాత పొట్టేలు, ఇలాంటివి ఉన్నాయి. దేవుడు ఏం చెప్పాడంటే, వాటన్నింటినీ ఆ జంతువు ఏదైతే ఉందో జంతువుని 2 ముక్కలుగా మధ్యలోకి నరకమని చెప్పి, ఆ నరికినటువంటి 2 జంతువులను విడివిడిగా ఇటు ఒక పార్టు, కుడివైపుకు ఒక పార్టు, ఎడం వైపుకు ఒక పార్టు, అలాగా ఆ జంతువులన్నింటిని వరుసలో పెట్టారనమాట. అంటే పైనుంచి కింద వరకు చూస్తే ప్రతి జంతువు 2 ముక్కలైపోయింది. ఒక ముక్క ఎడం పక్క, ఒక ముక్క కుడి పక్కన, ఈ విధంగా ఉందన్నమాట. ఆ విధంగా ఉంటే ఆ సమయంలో, అనగా ఆ విధంగా మొత్తాన్ని నరికిన తర్వాత అబ్రాముకి అప్పుడు గాఢ నిద్ర పట్టింది అని చెప్పి ఇక్కడ మనకు వచనాల్లో కనిపిస్తూ ఉంది. మనం బాగా గుర్తు చేసుకుంటే ఆదాము విషయంలో కూడా అదే జరిగింది. ఆదాము నుంచి దేవుడు అవ్వను తయారు చేయాలి అని అనుకున్నప్పుడు ఆదాముకి దేవుడు గాఢ నిద్రను కలుగజేశాడు. అంటే నిద్రకు ముందు ఎలా ఉన్నాడు అబ్రహాము అంటే, ఆదాము ఎలా ఉన్నాడు నిద్రకు ముందు అని అంటే, ఒక్కడే ఉన్నాడు, మనిషి ఒక్కడే ఉన్నాడు. గాఢ నిద్రపోయిన తర్వాత దేవుడు ఆ ఆదాములో నుంచి ఒక ఎముకను తీసి పక్కటెముకని ఒక స్త్రీని నిర్మించడం మనం చూసాము. అంటే ఒక్కరుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ గాఢ నిద్ర తర్వాత ఇద్దరుగా మారారు. ఆదాముకి సాటి అయినటువంటి తోడు దొరికినట్లుగా మనం ప్రారంభ అధ్యాయాల్లో చూస్తాం. అదేవిధంగా అబ్రాము కూడా గాఢ నిద్ర వచ్చింది, నిద్రపోయాడు. నిద్ర లేచేసరికి ఏమవుతుంది అని గమనించినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయము 17-18 వచనాల్లో ఈ విధంగా ఉంది. అంతటా ప్రొద్దుగూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటి నిప్పు మంట కనబడి మాంసఖండముల నడుమగా కదలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని ఐగుప్తు దేశపు నది మొదలుకొని నదియగు యూఫ్రటీస్ వరకు గల భూఖండమును నీ సంతతికి ధారబోయిచున్నాను అని చెప్పి దేవుడు అబ్రాముకి ఆనాడు వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాం. అబ్రాము నిద్రపోక ముందు పరిస్థితి ఏంటి అని అంటే, జంతువులని 2 ముక్కలుగా నరికి అక్కడ కూర్చొని ఉన్నారు. పొద్దు వాలిపోయింది, అంటే సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తరువాత జంతువుల మధ్యలో ఏదో ఒక వెలుగులాగా కనిపిస్తూ ఉంది. ఆ సమయంలో అబ్రాము పరిస్థితి ఎలా ఉంది అని అంటే, గాఢ నిద్ర లాంటి పరిస్థితి. ఆ నిద్ర లేచి చూసేసరికి ఏమైంది అని అంటే, ఆ జంతువుల యొక్క ఆ మాంసఖండాల మధ్యలో నుంచి దేవునికి సంబంధించినటువంటి ఒక పొగ కుంపటి నిప్పు మంట దాని మధ్యలో నుంచి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అంటే అంతకు ముందు పరిస్థితి, తర్వాత పరిస్థితి చూస్తే ఆదికాండం ప్రారంభ అధ్యాయాల్లో ఆదాముకు గాఢ నిద్ర రాకముందు ఒక్కడే ఉన్నాడు. తిరిగి లేచేసరికి సాటి అయినటువంటి తోడుగా ఒక స్త్రీ కనిపించింది. ఆదాము నిద్రపోక ముందు ఎలాంటి ఒప్పందము అనేది పూర్తి స్థాయిలో లేదు. కానీ నిద్ర లేచి చూసేసరికి దేవుడు అబ్రాముతో నిబంధన చేసుకున్నాడు. అంటే దేవుడు ఇక మీదట నేను నీ బిడ్డలతో ఉంటాను అని చెప్పి ఒక భూభాగాన్ని దేవుడు ఆనాడు అబ్రాముకి వాగ్దానం చేయడం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా దేవుడు చేసినటువంటి వాగ్దానము అనేది పూర్తయింది. దేవుని నిబంధనలోకి అబ్రాము అడుగు పెట్టినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఇది మొదటి రీడింగ్కి సంబంధించినటువంటి విషయం. ఇందులో మనం గమనించాల్సినటువంటి ఇంకో విషయం కూడా ఏంటి అని అంటే, ఈ విధంగా బలి ఇవ్వడము అనేది, అంటే ఒక జంతువుని 2 ముక్కలుగా మధ్యలోకి నరికి అటొక ముక్క ఇటొక ముక్క పడేసి ఆ మధ్యలో నుంచి దేవుడు వెళ్తున్నాడు. ఆ రోజుల్లో అంటే అబ్రహాము కాలంలో దీన్ని ఎలా చూసేవాళ్ళు అని అంటే, ఇదిగో దేవా, నేను నీ నిబంధనలోకి వస్తున్నాను, నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ నేను వింటాను. ఒకవేళ ఈ నిబంధనను కానీ నేను మీరానా, నువ్వు కూడా నన్ను ఇలాగే 2 ముక్కలుగా నరికి ఒక నిప్పులాగా మధ్యలో నుంచి నువ్వు వెళ్ళి ఆ శరీరాన్ని కాల్చేయి అని చెప్పి ఆ రోజుల్లో ఒక భయంకరమైనటువంటి ఒక ఆచారంగా దీన్ని చెప్పచ్చు. అంటే నా శరీరం కూడా ఈ నిబంధన నేను దాటితే
నా శరీరం కూడా ఇలా ముక్కలవ్వాలి అనేంతగా దేవునితో ఒప్పందం చేసుకోవడానికి గుర్తుగా ఆనాడు జంతువులని అలా ఉపయోగించారనమాట. అంటే అబ్రహాము విశ్వాసం దేవునిలో ఎలాంటిది అనంటే, దేవా ఇదిగో నా శరీరం 2 ముక్కలుగా చీలిపోయేంత ఒక గట్టి ఒప్పందానికి నేను సిద్ధపడుతున్నాను, నేను నీతో కలిసి నడుస్తాను అని దేవుడితో అబ్రాము ఒప్పందం చేసుకున్నాడు. అందుకే మనం ఆ మొదటి వచనాల్లోని గమనించాము, అబ్రాము చేసినటువంటి పనులను బట్టి దేవుడు అబ్రామును దీవించలేదు, బదులుగా అబ్రాము చూపించినటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రామును దీవించాడు. ఈరోజు మనకు అలాంటి విశ్వాసం ఉందా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇది మొదటి రీడింగ్. ఇక రెండవ రీడింగ్ చూసినట్లయితే పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 17 నుంచి చివరి వచనం వరకు, 4వ అధ్యాయం 1వ వచనం వరకు మనం ఇవాళ చదువుతున్నాము. ఈ ఫిలిప్పి అనేటువంటి లేఖను పౌలు గారే రాశారు. ఈ పౌలు గారి యొక్క మనసులో ఫిలిప్పీలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఆనాటి కాలంలో పౌలు గారు రోమా అనేటువంటి ప్రాంతంలో సువార్త చెబుతూ ఉండగా ఆనాటి రోమన్ అధికారులు, మా సీజర్ రాజును కాకుండా యేసుక్రీస్తు అనే వేరే రాజును నువ్వు తీసుకొచ్చి ప్రకటిస్తున్నావు కాబట్టి నిన్ను మేము శిక్షిస్తున్నాము అని చెప్పి తీసుకొని పోయి జైల్లో పెట్టారు. ఆనాడు ఉన్నటువంటి రోమా చట్టాల ప్రకారం జైల్లో ఎవరైతే ఉంటారో ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు అన్నం పెట్టరు. ఈరోజు ఇప్పుడు ఎవరినైనా మన ప్రభుత్వం అరెస్ట్ చేస్తే జైల్లో వేస్తే ఆ జైల్లో అన్నం పెట్టేది కూడా ప్రభుత్వమే. కానీ ఆ రోజుల్లో రోమా కాలంలో ఖైదీలకి రోమా ప్రభుత్వం అన్నం పెట్టేది కాదు. ఆ జైల్లో పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని యొక్క బంధుమిత్రాదులు కానీ ఎవరో ఒకరు వచ్చి దాన ధర్మాల్లాగా వచ్చి అన్నం పెట్టాలి. అన్నం పెట్టకపోతే ఏమవుతుందంటే ఆ వ్యక్తి జైల్లోనే మరణిస్తాడు. అందుకనే యేసుక్రీస్తు కూడా తాను తుది తీర్పు అంశంలో మాట్లాడేటప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ, నేను జైల్లో ఉన్నప్పుడు, నేను ఖైదీగా ఉన్నప్పుడు మీరు నన్ను వచ్చి పరామర్శించారా, నాకు అన్నం పెట్టారా, నీళ్ళు ఇచ్చారా అని అడగడం ఆ 25వ అధ్యాయంలో తుది తీర్పు అనేటువంటి అంశంలో చూస్తాం. ఎందుకంటే ఆ రోజుల్లో అలాంటి కఠిన చట్టాలు ఉండేవి. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖైదీలకు అన్నం పెడుతున్నాయి కాబట్టి దాన్ని మనం అంతగా గుర్తించలేకపోతున్నాం. ఈ విధంగా పౌలు గారు ఆ విధంగా జైల్లో ఉండి ఒక చెరసాలలో బందీగా ఉన్నప్పుడు ఆయనకు అన్నం పెట్టింది, ఆయన దగ్గరకు ఒక వ్యక్తిని పంపించి ఆయన యొక్క బాగోగులు చూసుకున్నటువంటి సంఘం ఏదైనా ఉంది అని అంటే ఫిలిప్పీల సంఘం. అందుకనే పౌలు గారు ఫిలిప్పీలకు లేఖ రాసినప్పుడు, ఆ లేఖ మీరు చదవండి, గట్టిగా 4-5 అధ్యాయాలు ఉంటాయి, గట్టిగా ఒక 20 నిమిషాల్లో చదివేస్తారు దాన్ని. ఫిలిప్పీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క హృదయం అనేది ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ 5-6 అధ్యాయాల్లోనే ఆయన చాలాసార్లు ఆనందం అనేటువంటి అంశం గురించి మాట్లాడతాడు. ఎందుకంటే ఫిలిప్పీలను గుర్తు చేసుకున్నప్పుడు పౌలు గారి యొక్క మనసులో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి సంఘం ఫిలిప్పి. సో అందుకని పౌలు గారికి ఈ ఫిలిప్పీ సంఘము అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. అయితే ఈ ఫిలిప్పీ నేపథ్యం ఏంటి అనేది గమనించినట్లయితే ఈ పట్టణం పేరే ఫిలిప్పు అనేటువంటి పేరు మీదుగా వచ్చింది. ఈ ఫిలిప్పు ఎవరు అని అంటే అలెగ్జాండర్ అనేటువంటి రాజు మనం చరిత్రలో చదువుకొని ఉంటాం. యేసుక్రీస్తుకి దాదాపు ఒక 300 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని దాదాపు ఇండియా ప్రాంతం వరకు జయించినటువంటి ఒక మహా గొప్ప రాజు, యోధుడు అలెగ్జాండర్. ఆ అలెగ్జాండర్ యొక్క తండ్రి పేరు ఫిలిప్పు. ఆ ఫిలిప్పు గ్రీకు సామ్రాజ్యం నుంచి దండయాత్రలు చేసుకుంటూ వచ్చి ఈ ఫిలిప్పు అనేటువంటి ప్రాంతానికి కూడా వచ్చి అక్కడ కూడా ఉన్నటువంటి ఆనాటి కాలం రాజులను ఓడించారు. ఓడించిన తర్వాత ఆ ఫిలిప్పు అనేటువంటి పేరునే ఆ పట్టణానికి పెట్టుకున్నారు. ఆ విధంగా ఆ పట్టణానికి ఫిలిప్పు అనేటువంటి పేరు వచ్చింది. ఆ తదనంతర కాలంలో అలెగ్జాండర్ యొక్క సైన్యం 4 ముక్కలుగా చీలిపోయింది. చీలిపోయిన తర్వాత వేరే రాజ్యాలు వచ్చాయి. దాని తర్వాత వచ్చిందే రోమా సామ్రాజ్యం. సో అప్పటి వరకు అలెగ్జాండర్ యొక్క శిష్యుల ఆధీనంలో ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం ఉండేది. దాన్ని గెలుచుకున్నది ఎవరు అని అంటే రోమియోలు వచ్చి గెలుచుకున్నారు. ఆ విధంగా రోమా సామ్రాజ్యము ఈ ఫిలిప్పీ పట్టణాన్ని పాలించడం మొదలుపెట్టింది. అలా పాలిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పౌలు గారు ఈ ఫిలిప్పీలో ఆ పట్టణానికి లేఖ రాస్తున్నాడు. అందులో ఆయన ఒక పట్టణం గురించి మాట్లాడడం మనం ఇప్పుడు చూస్తాం. ఫిలిప్పీ 3వ అధ్యాయము 20-21 వచనాలు చూసినట్లయితే, మనము పరలోక పౌరులము, దివి నుండి మన రక్షకుడును ప్రభువు అగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. బలహీనములగు మన మర్త్య శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును, సర్వమును లోబరుచుకొనగల తన శక్తిచే ఆయన అట్లు చేయును అంటూ మనము పరలోక పౌరులము అని చెబుతూ ఉన్నాడు. ఇంకొన్ని వచనాలు మనం వెనక్కు వెళ్ళి చదివినట్లయితే ఆయన 2 రకాల పట్టణాల గురించి మాట్లాడతాడు. భూలోకంలో ఉండేటువంటి పట్టణాలు, పరలోకము అనేటువంటి
అనేటువంటి పట్టణం గురించి పౌలు గారు పోల్చడం కనిపిస్తూ ఉంది. అందులో తొలిగా పోల్చినటువంటి పట్టణమే ఈ ఫిలిప్పి. ఈ ఫిలిప్పిలో ఆనాటి కాలంలో సైనికులు వచ్చి నివాసం ఉండేవారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, కొన్ని చోట్ల అగ్రహారాలు అని చెప్పి కొన్ని బ్రాహ్మణులకు ఆనాటి రాజులు కొన్ని ప్రాంతాలను దానం చేసేటువంటి వారు. ఆ అగ్రహారాల్లో బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు నివసిస్తూ ఉండేవారు. ఆ విధంగా రోమా సామ్రాజ్యం తన యొక్క సైనికులని ప్రత్యేకంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంగా మనకి ఫిలిప్పి అనేటువంటి పట్టణం కనిపిస్తుంది. అందువల్ల ఈ ఫిలిప్పి పట్టణంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా చక్కగా ఉండేది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఎక్కువ మంది వ్యక్తులు సైనికులు కాబట్టి ఆ పట్టణంలో ప్రతీది కూడా ఆర్డర్తో జరుగుతూ ఉండేది. సో ఈ పట్టణమే ఇలాగుంటే ఇక మన పరలోక పట్టణం ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత నిర్వహణతో కూడి ఉంటుంది అని పౌలు గారు పోలుస్తూ దీన్ని చెబుతూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మనం పరలోక పౌరులము. అయితే పరలోకానికి వెళ్ళాలి అని అంటే మనకు ఖచ్చితంగా ఒక శరీరం కావాలి. అదేంటంటే ఇప్పుడు మనకున్నదంతా కూడా మర్త్య శరీరము, అంటే ఇదంతా మట్టిలో కలిసిపోయేది. ఈ శరీరానికి బలం అనేది పూర్తి స్థాయిలో లేదు. కానీ మనం దేవునితో ఏకమై ఉంటే దేవుడు మన శరీరాలని దివ్యంగా మారుస్తాడు, అంటే మనకి మహిమా శరీరాలను ఇస్తాడు అని చెప్పి పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఆనాటి కాలంలో గమనించినట్లయితే ఈ ఫిలిప్పీలో జీవించేటువంటి వారిలో ఎక్కువగా సైనికులు ఉంటే సైనికుల తర్వాత బానిసలు ఉండేటువంటి వారు. ఆ బానిసలు ఆ సైనికులకి సేవలు చేయడానికి ఉండేటువంటి వారు. అయితే పౌలు గారు చెబుతున్నటువంటి పరలోక పట్టణం ఎలాంటిది అని అంటే అక్కడ అందరూ ఈక్వల్. అక్కడ బానిసలు అని, సైనికులు అని, పెద్దవారు అని, చిన్నవారు అని, డబ్బులున్నవారు, డబ్బు లేనివారు, జాతులు, కులాలు, మతాలు ఇలాంటివి ఏవి ఉండవు. అది చాలా గొప్ప పట్టణము పరలోకం అనేది. అక్కడ అందరూ ఈక్వల్గా ఉంటారు. అక్కడికి వెళ్ళాలి అని అంటే మనకు ఈ శరీరాలు సరిపోవు, మనకు మహిమ శరీరాలు కావాలి అని పునీత పౌలు గారు మనకు బోధిస్తూ ఉన్నారు. అయితే ఆ పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఆ పరలోకంలో మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలంటే దానికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల్లో పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు. చూడండి, సోదరులారా, మీరందరూ నన్ను అనుసరించుచునే ఉండు, మేము చూపిన సదాదర్శమును అనుసరించుచు వారిని కనిపెట్టి ఉండు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులున్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పి ఉంటిని, కన్నీటితో దానినే మీకు మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదకు మిగులనిది వినాశనమే. వారికి దేహ వాంఛలే దైవము. సిగ్గుపడవలసిన విషయములను గురించి వారు గర్వింతురు, కేవలం లౌకిక విషయములను గురించి వారు ఆలోచింతురు అంటూ పౌలు గారు కొన్ని విషయాలను ఖండిస్తున్నారు. అదేంటంటే మేము మీకు ఒక సదాదర్శాన్ని చూపించాము, అంటే ఒక మంచి ఆదర్శాన్ని మేము మీకు చూపించాము. విశ్వాసం విషయంలో ఎలా ఉండాలి, అధికారుల విషయంలో ఎలా ఉండాలి, దేవునితో ఉండేటువంటి విషయంలో మనం ఎలా ఉండాలి, మన రోజువారీ జీవితంలో నైతిక అంశాల్లో ఎలా ఉండాలనేది మేము మీకు ఆల్రెడీ చూపించాము. కాబట్టి మేము ఎలాగైతే జీవిస్తున్నామో అలాంటి సదాదర్శాన్ని, అలాంటి మంచి ఆదర్శాన్ని మీరు కనిపెట్టుకొని ఉండండి. యేసుక్రీస్తు మరణానికి కొంతమంది శత్రువులుగా ఉన్నారు, అంటే యేసుక్రీస్తు మరణాన్ని తృణీకరించేటువంటి వ్యక్తులు ఉన్నారు, యేసుక్రీస్తు అధికారాన్ని తృణీకరించేటువంటి వ్యక్తులు ఉన్నారు. మీరు వారిలాగా ఉండొద్దు. నేను మీకు కన్నీటితో చెప్తున్నాను, మీరు వారిలాగా ఉంటే తుదకు మిగులనేది వినాశనమే. వారిలాగా ఉంటే మనం నాశనం అయిపోతాము. అలాగ ఎప్పటికీ ఉండొద్దు. శిలువకు శత్రువులుగా ఉండొద్దు. చేతనైతే శిలువకు మనము మిత్రులుగా ఉండాలి. దేవుడు ఏవైతే మన నుంచి కోరుకున్నాడో అవి మాత్రమే చేయాలి. అవి కాకుండా అనైతికమైనటువంటి చర్యల్లో మనం పాల్గొంటే, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే మనకు చివరికి మిగిలేది వినాశనమే. ఒకవేళ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం జీవించామా, మనకు మహిమ శరీరాలు వస్తాయి. మహిమ శరీరాలు వచ్చాయా, మనం పరలోకంలో ప్రవేశిస్తాము. కాబట్టి మీ లక్ష్యం ఎప్పుడు కూడా పరలోకం వైపు పెట్టుకోండి. అంతేకాదు, వారికి దేహ వాంఛలే దైవము. ఈరోజు మనం చేస్తున్నది ఏమిటి ఒకసారి పరిశీలించుకోవాలి. మన శరీరాన్ని సంతృప్తిపరచుకోవడానికి అనేక రకాల తప్పుడు పనులు చేస్తాము. మన చెవులను సంతృప్తిపరచుకోవడానికి ఎవరో మాట్లాడేటువంటి చెడ్డ మాటలను వింటాము. ఏవేవో సినిమా పాటలో, ఏవేవో పనికిరాని సినిమాలో ఏవో చెడ్డ మాటలో, పనికిరాని మాటలు ఉండేటువంటి అన్ని రకాల విషయాలను మనం వినాలని ప్రయత్నిస్తుంటాము. ఎవరెవరో తిట్టుకుంటుంటే వినాలని ప్రయత్నిస్తాము. ఎవరో చెవులో గుసగుసలాడుతుంటే వాటిని వినడానికి మనం ప్రయత్నిస్తాము. మన నోరు ఉంది, మన నోరే మనల్ని వినాశనానికి చేరుస్తుందని పోయిన వారం మనం తెలుసుకున్నాము. సో ఆ విధంగా మన నాలుక ఏం చేస్తుందంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఎప్పుడు మనం బాధ పెడదామా అన్నట్లుగా మన నాలుక ప్రవర్తిస్తూ ఉంటుంది. మనం అలా ఉండనేకూడదు. మన నాలుక మన అదుపులో ఉండాలి. మన దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల అదుపులో మన నాలుక ఉండాలి తప్ప ఆ ఆజ్ఞలకు వ్యతిరేకంగా మన నాలుక మాట్లాడితే మనం నరకానికి వెళ్తాం, జాగ్రత్త అని
దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన కళ్ళతో మనం దేన్ని చూస్తున్నాము, ఎలాంటి విషయాలను చూస్తున్నాము, వేటిని కోరుకుంటున్నాము, ఏవి కావాలని కోరుకుంటున్నాము అనేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. మన శరీరము, ఈ శరీరం ఏం కోరుకుంటుంది? అనవసరమైనటువంటి లైంగిక కార్యకలాపాలను కోరుకుంటూ ఉందా? ఈ శరీరం అనేది అవసరమైన దానికంటే ఎక్కువగా తినాలి, తాగాలి, సుఖించాలని కోరుకుంటుందా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే పౌలు గారు అంటున్నారు చూడండి, వారికి దేహ వాంఛలే దైవము. దేవుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు కాదు వాళ్ళకి దేవుడు. ఈ శరీరానికి ఏం కావాలో ఈ వాంఛలు, ఈ కోరికలే వాళ్ళకు దైవంగా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి చివరికి మిగిలేది వినాశనమే. అంతేకాదు, సిగ్గుపడవలసినటువంటి విషయములను గురించి వాళ్ళు గర్వింతురు అని చెప్తున్నారు. మనం కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశాలు అనేకం ఉంటాయి. కొంతమంది ఎదుటి వాళ్ళను తిట్టడం పెద్ద గొప్ప విషయంగా భావిస్తూ ఉంటారు. ఒక్క ఆదివారం చర్చికి వెళ్ళడం ఒక్కటే పెద్ద గొప్ప అంశంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. మనం అలా ఉండకూడదు. మనం సిగ్గుపడాల్సినటువంటి అంశాలు అనేకం ఉంటాయి. వాటిల్లో మనం గర్వపడకూడదు. అనగా చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు, ఇతరులు నాశనం కావాలని కోరుకోవడము, లేకపోతే జాతి, మతము, కులము, డబ్బు ఇలాంటి వాటిని చూసుకొని నేనేదో పెద్దవాణ్ణి అనేటువంటి ఆలోచనల్లో మనముంటే, అలాంటి గర్వంలో మనముంటే అవన్నీ లౌకిక విషయాలు. అందుకనే పౌలు గారు అంటున్నారు చూడండి, కేవలము లౌకిక విషయములను గురించి వాళ్ళు ఆలోచించరు అని అంటున్నాడు. సో లౌకిక విషయాల్లో మనం పడిపోతే మనము తుదకు వినాశనాన్ని చేరుకుంటాము అని చెప్పి పునీత పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ అలాంటి వినాశనానికి మనం వెళ్ళకూడదు అని అనుకుంటే పౌలు గారు ఎలా జీవించారో, అపోస్తలులు ఎలా జీవించారో, మన ముందు తరం విశ్వాస నాయకులు ఎలాంటి మార్గాన్ని మనకు సూచించారో, యేసుక్రీస్తు ఎలా జీవించారో, మరియ తల్లి ఎలా జీవించారో, పునీత యోసేపు గారు ఎలా జీవించారో, మనం వారి ఆదర్శాన్ని కనిపెట్టుకొని ఉండి వారిలాగా జీవించడానికి ప్రయత్నిస్తే మనమందరం కూడా ఒకరోజు పరలోక పౌరులుగా మారుతాము. ఈరోజు మరియ తల్లి కావచ్చు, యోసేపు గారు కావచ్చు, అనేక మంది పునీతులు, అపోస్తలులు అందరూ పరలోక పౌరులుగా మారి ఉన్నారు. మరి మనం వెళ్ళి వాళ్ళతో కూడా చేరితే కానీ మన లక్ష్యం పూర్తి అవ్వదు అనే అంశాన్ని ఈ 2వ రీడింగ్ తెలియజేస్తూ ఉంది. ఇక 3వ రీడింగ్కి మనం వెళ్ళినట్లయితే లూకాసు వార్త 9వ అధ్యాయము 28 నుంచి 36 వచనాలు ఉన్నాయి. అందులో 27వ వచనం నుంచి చదివితే మనకు కాంటెక్స్ట్ కొంచెం అర్థమవుతుంది. యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ 22వ వచనంలో అంటున్నారు చూడండి, ఇక్కడ ఉన్నవారిలో కొందరు దైవరాజ్యమును చూచు వరకు మరణింపబోరు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఆనాడు తన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులను ఉద్దేశించి యేసుక్రీస్తు మాట అన్నారు. దైవరాజ్యాన్ని చూసే వరకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో కొందరు మరణించరు అని చెప్పాడు. దీన్ని అనేక మంది దేవుని యొక్క రెండవ రాకడ అని ఊహించుకొని, మరి యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి అనేక మంది ఇప్పటికి మరణించారు కదా, మరి ఇంకా రెండవ రాకడ రాలేదేంటి అని అడుగుతూ ఉంటారు. నిజానికి ఇది రెండవ రాకడ గురించి కాదు. యేసుక్రీస్తు ఏమన్నారు, ఇక్కడ ఉన్నవారిలో కొందరు దైవ రాజ్యము చూచు వరకు మరణింపబోరని నిశ్చయంగా చెప్పుచున్నానని యేసు శిష్యులతో పలికెను. దైవ రాజ్యము అనేటువంటి అంశం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే దైవరాజ్యాన్ని చూసే వరకు కొంతమంది మరణించరు అని చెప్పడం చూస్తున్నాము. దాని తదనంతరం ముందుకు వెళితే యేసుక్రీస్తు దివ్యరూప ధారణ పొందినటువంటి వచనాలను గురించి మనం చదువుతున్నాము. లూకాసు వార్త 9వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల్లో ఈ విధంగా ఉంది. ఈ బోధలు చేసిన పిదప 8 రోజులకు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకున్నట్టుకై పర్వతం పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను, ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు భూమి మీదకు చాలా సామాన్యమైన వ్యక్తిగా వచ్చాడు. మీరు నేను ఎలా జీవిస్తామో అలాంటి జీవితమే ఆయన జీవించారు. అయితే ఆయనలో దైవత్వం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మర్చిపోకూడదు. ఆ దైవత్వాన్ని శిష్యుల ఎదుట ఆయన ప్రకాశింపజేసినట్లుగా ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం ఒక అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ బోధలు చేసిన పిదప 8 రోజులకి 3 శిష్యులను వెంట పెట్టుకొని యేసుక్రీస్తు పర్వతం మీదకు వెళ్ళాడు అని ఈ వచనాల్లో మనకు కనిపిస్తుంది. 8వ రోజు అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. బైబిల్ గ్రంథంలో 8 అనేది ఉంది అని అంటే అది ఒక కొత్తదనానికి సూచన అనమాట. ఎందుకంటే పాత నిబంధనలో మనం చూస్తాము, దేవుడు 7 రోజుల్లో సృష్టిని పూర్తి చేశాడు. 7 రోజులు దాటిన తర్వాత 8వ రోజు అనేది ఏదైతే ఉందో అది ఈ సృష్టి అంతటికి మరొక నూతన ప్రారంభమైనటువంటి రోజుగా మొదటి నుంచి పండితులు వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అంతేకాదు యూదుల ప్రకారం శనివారం నుంచి
నుంచి ఆ సబ్బాతు అనేటువంటి రోజు నుంచి వాళ్ళకు ప్రారంభమవుతుంది. ఆదివారానికి ముందు రోజుతో వాళ్ళకు వారం పూర్తవుతుంది. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు తిరిగి లేచింది కూడా 8వ రోజు. అంటే శనివారం షబ్బాత్కి వాళ్ళకి 7 రోజులు అయిపోతాయి. 8వ రోజున ఈస్టర్ రోజున ఆయన తిరిగి లేచాడు. అంటే దివ్యరూపధారణ అనేది ఒక రకంగా ఈస్టర్కు కూడా అది సూచన. 8వ రోజున అనగా 8 అనేది నూతనత్వానికి గుర్తు. సో యేసుక్రీస్తు నూతనంగా మనుషుల్లో నుంచి తిరిగి లేవబోతున్నాడు అన్నదానికి ఇదొక సూచన. అంతేకాదు 8 రోజుల తర్వాత దివ్యరూపధారణను శిష్యులు చూశారు. సో అదే దైవరాజ్యం. అంటే యేసుక్రీస్తు దేవునిగా మన మధ్యలో నివసించడం ఏదైతే ఉందో అదే దైవరాజ్యము. ఆ దైవరాజ్యాన్నే శిష్యులకు ఆయన అక్కడ చూపించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇకపోతే యేసుక్రీస్తు దగ్గరికి 2 వ్యక్తులు వచ్చి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఒకసారి మనం చదువుదాము. 9వ అధ్యాయము 30, 32, 33 వచనాలు ఈ విధంగా ఉంది. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. పేతురు అతని తోడివారు నిద్రమత్తులో ఉండిరి. వారు మేల్కొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న పురుషులిద్దరిని చూసిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచుండగా పేతురు, ప్రభు, మనం ఇచ్చట ఉండుట మంచిది. మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు నిర్మింతుము అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడుచుండెను అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. పాత నిబంధనలో మనం చూసాము, దేవుడు అబ్రాముతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ జంతువుల యొక్క శరీరాలను 2 ముక్కలుగా చేసి ఆ మధ్యలో నుంచి దేవుని యొక్క వెలుగు నడిచి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ తదనంతర కాలంలో మనం చూస్తే దేవుడు మోషే ద్వారా స్థిరీకరణంగా ఒక పెద్ద నిబంధన చేసుకున్నాడు. దాన్నే మనం పాత నిబంధన అని పిలుస్తూ ఉన్నాము. ఆ ఒప్పందాన్ని బలపరిచేందుకు అనేక మంది ప్రవక్తలు వచ్చి, ఇదిగో దేవుడు మనతో ఒప్పందం చేసుకున్నాడు, ఆ ఒప్పందానికి మనం కట్టుబడి ఉండాలి అని చెప్పి అనేక మంది ప్రవక్తలు మాట్లాడారు. యెషయా, ఇర్మియా, ఆ తర్వాత హబక్కూకు, హగ్గయి, ఈ ప్రవక్తలందరూ ఎవరు? వీళ్ళందరూ ఇజ్రాయేలీలకి ఒక మాట చెప్తున్నారు. ఏమని? మనకందరికీ మోషే నాయకత్వంలో మనం దేవునితో ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందాన్ని మనం ఇప్పుడు మీరుతున్నాం. ఈ ఒప్పందాన్ని మీరకూడదు. దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి అని ప్రవక్తలందరూ మాట్లాడారు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చారు అని చూస్తే మొదటగా మోషే కనిపిస్తూ ఉన్నాడు. మోషే అని అంటే ఆ చట్టాన్ని, పాత నిబంధన ఒప్పందాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనకు మోషే కనిపిస్తూ ఉన్నాడు. ఇక రెండవదిగా ఆ ఒప్పందాన్ని స్థిరీకరించడానికి, ఒప్పందాన్ని పాటించండి అని చెప్పడానికి వచ్చినటువంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్తలందరిలో పెద్ద వ్యక్తిగాను లేదా ప్రవక్తలకు గుర్తుగా మనం సూచించేటువంటి వ్యక్తి ఏలియా. ఆ ఏలియా ప్రవక్త. వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి ఇంకొక అంశాన్ని కూడా మనం నేర్చుకోవాలి. మోషేని మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం చివరకు వచ్చి చూసినట్లయితే మోషే గారు మరణించారు. మరణించిన తర్వాత ఆయన శరీరాన్ని కూడా పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఏలియాను గమనించినట్లయితే ఏలియా మరణాన్ని చూడలేదు. దేవుడు ఏలియా మరణించక ముందే ఆయన్ని పరలోకానికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు అంటే మరణించినటువంటి మోషే వచ్చాడు, అలాగే మరణించకుండా పరలోకానికి వెళ్ళినటువంటి ఏలియా. వీళ్ళిద్దరూ కలిసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అనేక మంది ప్రొటెస్టెంట్ సోదరులు కూడా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మరియ తల్లి, అపోస్తలులు వీళ్ళందరూ మరణించినటువంటి వాళ్ళు కదా, మీరెందుకు వారి యొక్క మధ్యవర్తితో ప్రార్థనలు అడుగుతారు అని అంటూ ఉంటారు. మరి ఇక్కడ మోషే మరణించలేదా? ఏలియా గారు సమాజంలో కనీసం ఒక 1000 సంవత్సరాల పాటు కనిపించలేదే? మరి తదనంతరం యేసుక్రీస్తు దగ్గరికి అటు మరణించినటువంటి మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు. ఈ లూకా సువార్తలోనే ఇంకా కిందికి వెళ్ళి చదివే కొద్దీ మనం చూస్తాము, మోషే, ఏలియాలు వచ్చి యేసుక్రీస్తుతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? జరగబోయేటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. శిష్యులకే ఇంకా యేసుక్రీస్తు మరణిస్తాడు అని పూర్తి విషయాలు తెలియదు. మరి మరణించినటువంటి మోషే, పరలోకానికి వెళ్ళినటువంటి ఏలియా, వాళ్ళిద్దరూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. మరి అంటే పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు లేదా దేవుని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు భవిష్యత్తు తెలుసా అంటే ఈ సంఘటనను మనం గమనిస్తే వాళ్ళకు భవిష్యత్తు తెలుసు అనే మనకు అర్థమవుతుంది. అందుకనే మనం మరియ తల్లిని కావచ్చు, అపోస్తలులను కావచ్చు, వాళ్ళ యొక్క మధ్యవర్తితో ప్రార్థనలు ఎందుకు కోరతాము అని అంటే దేవుడు వాళ్ళ ద్వారా మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తున్నారు అని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మోషే, ఏలియాలు వచ్చి యేసుక్రీస్తు దగ్గర మాట్లాడుతూ ఉన్నారు.
ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. పేతురును గమనిస్తే పేతురు అతడి తోడివారును నిద్రమత్తులో ఉండిరి అనేటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం ఫస్ట్ రీడింగ్లో కూడా చూసాము. అబ్రహాము నిద్రపోతూ ఉండగా దేవుని యొక్క వెలుగు అక్కడ కనిపిస్తూ ఉండడం మనం చూసాము. ఆదాము విషయంలో కూడా మనం గమనించాము. ఆదాము నిద్రపోతూ ఉండగా ఒక నూతన స్త్రీ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురు గారు కూడా ఆ నిద్రమత్తులో ఉండగానే ఈ మోషే, ఏలియా, యేసుక్రీస్తు వచ్చి అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అంటే దైవ రాజ్యము అనేది భూమి మీద ఆల్రెడీ సాక్షాత్కరించబడింది, అది శ్రీసభ ద్వారా ఇప్పుడు పాలించబడుతూ ఉంది అనేటువంటి అంశాలని దేవుడు ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ బోధిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆదాము ఉన్నాడు, నిద్రపోయి లేచేసరికి పక్కన అవ్వ ఉంది. అబ్రాహాము ఉన్నాడు, నిద్రపోయి లేచేసరికి దేవునితో ఒప్పందం ఉంది. పేతురు గారు ఉన్నారు, నిద్రపోయి లేచేసరికి మోషే, ఏలియా, అంటే పాత నిబంధన అంతా వచ్చి యేసుక్రీస్తులో నెరవేరింది. పాత నిబంధన అంతా సూచించేది యేసుక్రీస్తుని అని చెప్పి మనకు ఆ రీడింగ్స్ అన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. అప్పుడు పేతురు గారు అంటున్నారు, చూడండి, మీకు 3 పర్ణశాలలు నిర్మిస్తామంటే మీకు ఒక 3 గుడారాలు వేస్తాము, మీరు ఎక్కడే ఉండండి అంటున్నారు. వాళ్ళు అక్కడే ఉంటే ఏమైపోతుంది? అది ఒక భౌతిక సామ్రాజ్యం అవుతుంది. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అదే దైవరాజ్యము, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే అది రాజ్యం అవుతుంది. అందుకనే వాళ్ళ యొక్క మాటలని మనం సీరియస్గా తీసుకున్నట్లుగా కనిపించదు ఏలియా, మోషే, యేసుక్రీస్తులు. ఎందుకనంటే వాళ్ళ సామ్రాజ్యం అనేది భౌతిక సామ్రాజ్యం, దైవరాజ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేది. అందుకనే అక్కడ గుడారాలు నిర్మిస్తాము అని అంటే దాని మీద ఎలాంటి స్పందన మనకి కనిపించదు. ఈ విధంగా దైవరాజ్య సాక్షాత్కారము అనేది దివ్యరూప ధారణ, యేసుక్రీస్తు యొక్క దివ్యరూప ధారణలో మనకు కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఈ 3 అంశాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి లెంట్ పాఠాలు ఏమిటి? ఎందుకంటే లెంట్ ఆదివారం ఇది. ఈ లెంట్లో మొదటిది మనం గమనించినట్లయితే దేవుడు అబ్రాముతో ఒప్పందం చేసుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో నూతన నిబంధన ఒప్పందం చేసుకున్నాడు. యేసుక్రీస్తు రక్తంతో ఆయన మాట్లాడుతూ ఆయన రక్తాన్ని తీసుకొని శిష్యులందరికీ ఇస్తూ, ఇదిగో మీరు తినండి అని ఆ రొట్టెను గురించి మాట్లాడారు. ఇదిగో మీరు దీన్ని తాగండి, ఇది మీ కొరకు నేను మీతో చేసుకుంటున్నటువంటి నూతన నిబంధన అని చెప్పడం మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనము కూడా నూతన ఒప్పందంలోకి ఇప్పుడు ప్రవేశించాం. పాత నిబంధనలో అబ్రాహాము జంతువులను 2 ముక్కలుగా నరికి ఆ మధ్యలో నుంచి దేవుని యొక్క వెలుగును చూసినట్లుగా మనం రీడింగ్స్లో చూసాము. ఇప్పుడు మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా నూతన నిబంధనలోకి వచ్చాం. మరి మనం అబ్రహాములాగే దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించామా? అబ్రహాములాగే ఇదిగో దేవా, నేను నీ నిబంధన నుంచి తప్పిపోయానంటే నా శరీరం కూడా ఇలా ముక్కలు అయ్యేంతగా నేను నీతో ఒప్పందం చేసుకుంటున్నాను అని మనం యేసుక్రీస్తుతో ఈ నూతన నిబంధనలో అంత కఠినంగా, అంత ఖచ్చితమైనటువంటి ఒప్పందాన్ని మనం దేవునితో చెప్పగలుగుతున్నామా? ఒకసారి పరిశీలించుకోవాలి. అలాగే రెండవదిగా పునీత పౌలు గారు సూచిస్తున్నారు, లౌకిక విషయాల్లో పడవద్దు. మన శరీరం ఎప్పుడు కూడా ఏదో ఒకదాన్ని కోరుకుంటూ ఉంది. కళ్ళు ఒకదాన్ని కోరుకుంటూ ఉంటాయి, నోరు ఒకదాన్ని కోరుకుంటుంది, చెవులు ఒకదాన్ని కోరుకుంటాయి, ఈ శరీరం అంతా కలిసి ఒకదాన్ని కోరుకుంటూ ఉంది, మన ఆలోచనలు ఒకదాన్ని కోరుకుంటూ ఉంటాయి. కానీ మనం వీటిని జయించాలి. వీటిని జయిస్తేనే మనము పరలోక పౌరులుగా మారుతాము, మనకు దేవుడు మహిమ శరీరాలను ఇస్తారు అని చెప్తూ ఉన్నారు. అలాగే మూడవదిగా యేసుక్రీస్తు దివ్య రూప ధారణ పొందారు. మనమందరము ఈ నిబంధనలో కలిసి ఉంటే, దేవునితో కలిసి నడిస్తే మనము కూడా మహిమ శరీరాలు పొందుతాము. మోషే ఏ విధంగా అయితే మహిమ శరీరంతో యేసుక్రీస్తు దగ్గర కనిపించాడో, ఏలియా ఎలా కనిపించాడో, ఈనాడు అపోస్తలులు, పేతురు గారు, అపోస్తలులు, మరియమ్మ, యోసేపు గారు అందరూ దేవుని సన్నిధిలో ఏ విధంగా అయితే ఉన్నారో మనం కూడా అలాంటి మహిమ శరీరాలతోనే దేవుని సన్నిధికి వెళ్తాము. అయితే అలాంటి ఆదర్శాన్ని మనం కలిగి ఉన్నామా లేదా ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఈ లెంట్లో ఈ 3 అంశాల ద్వారా అబ్రాహాములాగా నేను విశ్వాసాన్ని చూపించగలుగుతున్నానా లేదా పరిశీలించుకుందాం. పౌలు గారు చెబుతున్నట్లుగా లౌకిక అంశాల్లో నేను ఏమన్నా పడిపోతున్నానా పరిశీలించుకొని బలంగా నిలబడదాం. మూడవదిగా యేసుక్రీస్తులాగా దివ్యరూప ధారణ పొందడానికి, ప్రభు ఆ శరీరం పొందడానికి నేను రెడీగా ఉన్నాను అని దేవునికి మనం చెప్పగలిగేంతగా మన యొక్క నడవడికను మార్చుకుందాం. ఇది లెంట్ 2వ ఆదివారం యొక్క సందేశం. ఇందులో మీకు ఏవైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.